పెళ్లి కాని ప్రసాద్ అయితే ఇంక తనకెవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి తన ఊహలు రాని అని చెప్పని చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇంకా ముగ్గురు మేనల్లుళ్ళైతే వచ్చి, "మామ నువ్వేదో బుట్టలో పడిపోతున్నావు. ఏదో నీకు తిరకాసు జరగబోతుంది" అంటే, "రేయ్! నాకు ఇన్ని రోజులకి నా ఊహల సుందరి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఉంటే మీకు అది కూడా నచ్చట్లేదా" అని చెప్పనంటే, ఇంక ప్రేమ్ అలాగే చందు ముగ్గురు అన్నల తమ్ముళ్ళైతే తనతో మాట్లాడుతుంటారు. "సరే మామ నీ ఊహా సుందరిని ఒక్కసారి నీ చూసావా" అంటే, "తన నడుము ఒకటే చూపించిందిరా నాకు" అని చెప్పనని మాట్లాడుతుంటారు. ఇంకా రామరాజనైతే ఇంకా ప్రేమ్‌నైతే తను ఎలా అయినా మాట్లాడాలని ప్రేమ, "మామయ్య మేమెళ్లి స్వీట్ షాప్ తీసుకొస్తాము. రా ఈరోజు వెళ్దాము" అని చెప్పనంటుంది. "అవునురా వెళ్ళేసి రాబోండి" అని చెప్పనంటే, ఇంక ఎలా అయినా ప్రేమ్‌తో ధీరజ్‌తో మాట్లాడాలని ప్రేమ అయితే అంటుంది. కానీ తను చేసిన దానికి ప్రేమ మీదైతే చాలా కోపం పెట్టుకున్నట్టు తను నటిస్తూ ఉంటాడు. "రేయ్! నీతో ఈరోజు ఎలా అయినా నేను మాట్లాడిస్తాను చూడు" అని చెప్పనని ఇంక వెళ్తూ ఉంటే ఒక దగ్గరైతే బైక్ అయితే ఆగిపోతుంది. దాంట్లో ఆయిల్ లేదని చెప్పనని. ఇంక అక్కడికి వెళ్ళే లోపల పెట్రోల్ బంక్‌కి అక్కడి నుంచి పర్స్ అయితే తీసేసి, "నాకు సారీ చెప్పి నాతో మాట్లాడతానని చెప్పానండి. అప్పుడే నేను డబ్బులు ఇస్తానంటే, నీ బైకు వద్దు, ఈ పెట్రోల్ బంక్‌లో డబ్బులు వద్దు" అని చెప్పని తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక వాళ్ళకైతే డబ్బులు ఇచ్చేసి ఇంక ప్రేమ అని వచ్చి ధీరజ్‌ని ఎక్కించుకొని అయితే బండిలో వెళ్తూ ఉంటే తనైతే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది.